మీకు ఎవరైనా ఐ లవ్ యూ అని చెప్పి ఒక్కసారి చెప్పారా? దానికి మీరు కంప్లెయింట్ ఇవ్వాలనుకుంటున్నారా? కంప్లెయింట్ అయితే తీసుకోరనమాట. ఎందుకంటే ఒక్కసారి మీకు గనక ఎవరైనా ఐ లవ్ యూ అని చెప్పి ఒకేసారి చెప్పారు అంటే అది క్రైమ్ అయితే కాదనమాట. ఇది నేను చెప్పట్లేదు, చట్టం చెప్తుంది. రీసెంట్‌గా ఛత్తీస్‌గఢ్ హైకోర్ట్‌లో ఒక కేస్ అయితే వచ్చిందనమాట. దాంట్లో హైకోర్ట్ క్లియర్‌గా చెప్పింది. ఎవరైనా గూడా సరే ఒక్కసారి కనుక ఐ లవ్ యూ అని చెప్పారు అంటే అది క్రైమ్ కిందకి రాదు. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎక్స్‌ప్రెసింగ్ అవర్ ఫీలింగ్స్ అనమాట. అండ్ ఆర్టికల్ 19(1)(a) ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఫండమెంటల్ రైట్స్‌లో ఒకటి ఇది. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్ ప్రకారం వాళ్ళ యొక్క ఫీలింగ్స్‌ని వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారని చెప్పేసి. కానీ ఎవరైనా అయితే గనక మీకు పదే పదే ఐ లవ్ యూ అని చెప్పడము లేదంటే వెంట పడడం చేస్తే అది మాత్రం క్రైమ్ అనమాట. ఓకేనా? ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పారు అంటే దానికి అర్థం వచ్చేసి అది క్రైమ్ అవుతుందనైతే మాత్రం కాదు. అండ్ పదే పదే ఐ లవ్ యూ చెప్పి వెంట పడ్డారు అంటే ఖచ్చితంగా క్రైమ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే? ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా పేజ్‌ని ప్లీజ్ ఫాలో అయిపోండి. ఓకే?